వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరా 360. అందరికీ నమస్కారం అండి. ఉదయం 6 అయింది, ఇంకా కూడా మంచు అయితే పోలేదు. చూడండి మంచుతోటి కొబ్బరి చెట్లు ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇదైతే కోనసీమ అండి, చూస్తున్నారు కదా. కోనసీమ కొబ్బరి చెట్లు. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు, నదులు, పిల్ల కాలువలు మీకు అందరికీ తెలిసిందే. వర్షాలు కూడా చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వరి నాట్లు వేసిన 3 రోజులకి ఈ విధంగా కనపడుతుంది చేను అయితే. ఈ 10 రోజుల్లో ఎంత గ్రోతింగ్ కనపడుతుంది చూడండి, ఎంత అందంగా పచ్చగా కనపడుతుంది. వర్షాలోనే గట్టు మీద కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. 10 రోజుల తర్వాత రైతు చేనుకి మందు చల్లుతున్నాడు. చూడండి చేలో కలుపు అయితే వచ్చేసింది. అదే కలుపు తీయడానికి కూలీలు చేలో పని చేస్తున్నారు చూడండి. చేలు చూడండి ఎంత పచ్చగా కనపడుతున్నాయో. మొత్తం కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. చేలు మధ్యలో కూడా చేలో పురుగులు, చిన్న చిన్న పురుగులు తినడానికి, కొన్ని కీటకాలు తినడానికి కొంగలు అయితే చేలో ఉన్నాయి చూడండి, తింటున్నాయి. చూడండి సీతాకోక చిలుక ఎంత అందంగా ఉందో చూడండి. ఇవి లోటస్ చూడండి ఎంత బాగున్నాయో. పంట అయితే కోత టైంకి వచ్చింది, అంటే పండిపోయింది పంట. ఇప్పుడు కోత కోయడం అనమాట. ఈ పొజిషన్లోనే కోస్తారు. దూరంగా ఒక ఇల్లు కనపడుతుంది చూడండి. ఈ కోనసీమలో అయితే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనపడతాయండి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో చేలు ఉంటాయి. ఈ చేను కూడా పండిపోయింది. పండినప్పుడు చూడండి ఎంత అందంగా కనపడుతుందో. వెనకనుందైతే ముందు పండిపోయింది, ఇదైతే కొంచెం పచ్చగా ఉంది, ఇంకా టైం పడుతుంది. ఎదరున్నది ప్రతి దశలోనూ మందు అయితే కొట్టాలి. ఇప్పుడు ఈయన కోసి టైం ముందులో ఈయన చేనుకు మందు కొడుతున్నాడు. పంట కోసం చేలో కొంగలు వచ్చినాయి చూడండి. ఇది కోసినప్పుడు కనపడే కొంగలు, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంతకుముందు అయితే కూలీలు కోసేవారు, ఇప్పుడు మిషన్లతో కోస్తున్నారు. దూరంగా కనపడేది అదే కోత మిషన్. దూడైతే గొట్టు మీద వేస్తుంది, కళ్ళు అయితే పైన ఆమె వేస్తుంది. కోసిన వరిని అయితే ఆరేస్తున్నారు చూడండి, మీకు కనబడుతుంది. వడ్లలో తేమ ఉన్నట్లయితే రైస్ మిల్లో వేసినప్పుడు పిండి కిందను మొక్కల కింద అయిపోతాయట, అందుకనే ఆరబెడుతున్నారు. నాట్లు వేసిన దగ్గర నుంచి రైతు అయితే ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. మనం తినే అన్నం ఈ రైతు ఇంత కష్టపడితేనే మనకి మన వరకు వస్తుంది. అందుకనే రైతు బాగుండాలి. జై కిసాన్, జై జవాన్. మరో చోట రైతు అయితే అట్టి తోటకి నీళ్లు మళ్ళిస్తున్నాడు, నీరు పెడుతున్నాడు. ఇంట్లో ఉన్న పురుగులను అయితే తినడానికి కొంగలు ఉన్నాయి. కొంగలు వచ్చినాయి చూడండి, వచ్చినటువంటి పురుగులని తింటున్నాయి. అట్టి చెట్టు చుట్టూ కూడా చిన్న చిన్న పిలకలు వస్తాయి. అవి ఉండడం మూలంగా చెట్టు అయితే తొందరగా ఎదగదని ఆ పిలకలను తొలగిస్తున్నాడు చూడండి రైతు. ఏ పంట పండించిన రైతు దాని వెనక చాలా కష్టమైతే ఉంటుంది. గట్టుకట్టి నీరైతే మళ్ళిస్తున్నాడు రైతు చూడండి. చేలంతా భాగాలుగా చేసి ఒక భాగం నిండిన తర్వాత ఒక భాగం ఆ విధంగా నీరైతే మళ్ళిస్తారు. అలా అట్టి తోటకే నీరైతే పెడతారు.
నీటిలోంచి వచ్చిన ప్రతి పురుగునైతే అవి కొంగలు తినేస్తున్నాయి. చూడండి, కొంగలన్నీ రైతుతోటే ఉన్నాయి. చూడండి, వాటికైతే భయం అయితే లేదు, ఎందుకంటే రైతు అయితే వాటిని ఏమి చేయడు, అందుకే నిర్భయంగా ఉన్నాయి. కొంచెం ఎదిగిన అరటి మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. రైతు తోటలోనే గేదెలను అయితే కట్టేశాడు. పశువులన్నీ కూడా ఆ తోటలోనే ఉంటాయి. ఈ రైతు అయితే టమోటా పంట వేశాడు. పండినటువంటి టమోటా అయితే కోస్తున్నాడు, కోసి మార్కెట్కి తీసుకెళ్ళడానికి. దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్కి అయితే వీళ్ళు తీసుకెళ్తారు. ఇదైతే బూడిద గుమ్మడికాయ తోట. మీకు బూడిద గుమ్మడికాయ కనబడుతుంది చూడండి. మనమైతే ఇప్పుడు జొన్న తోటలో ఉన్నాం. కోతకైతే రెడీగానే ఉంది. జొన్న పొత్తు చూడండి కనబడుతుంది. ఇది ఇంచుమించు ఎకరంన్నరలో ఈ తోట అయితే రైతు వేశాడు. అంటే ఇది అయిందో లేదో అనండి. అంటే ఆ రంగు వస్తే అయిపోయినట్ట పొద్దు. ఇది ఎన్నాళ్ళు పండుతుందండి పండు? ఇది పంట 4 నెలలు పారిన తర్వాత 4 నెలలున్నర అంటే పంట చేతికి వచ్చేద్దా? దీనికి ఏమైనా మందుని పెట్టాలంటే సహజంగానే పండుతుంది. ఇది ఏ పంట అండి? ఇది మినుము. మనమైతే ఇప్పుడు పామాయిల్ తోటలో ఉన్నాం. పామాయిల్ తోట ఇది మొక్క దశలో ఉన్నది కూడా మనం షూట్ చేసాం. ఇప్పుడు ఇదైతే పెద్దది. మనం రైతు ఉన్నారు, రైతుని అడుగుదాం. ఈ పంట ఎన్నాళ్ళకి పంట వస్తుంది, నాటిన తర్వాత ఎన్నాళ్ళకి పంట వస్తుంది, ఎన్ని సంవత్సరాలు మనకి పంట అనేది దిగుబడి వస్తుంది అన్నది మనం రైతుని అడిగి తెలుసుకుందాం. రండి. గోదావరి వస్తుంటే గోదావరి పక్కన ఉండడం మూలంగా లంకే రాము అంటే అది వాటర్ మూలంగా కుళ్ళిపోతున్నాయి. ఏటా ఎన్ని జల్లు వస్తుందండి?
నెలకు 2 కోతలు మళ్ళీ సంవత్సరం నెల తర్వాత అయితే కంటిన్యూగా వస్తానే ఉంటారు. సంవత్సరంలో ఇంచుమించు 12 నెలలు పడతాయంటారా? 12 నెలలు కంపల్సరీ అలా వేస్తూనే ఉంటారు. సరే ఈ మొక్క ఎక్కడ ఉంటుందా మీరు? లావు ఇందులో పెట్టి 7 నెలలు 8 సంవత్సరాలు ఎలాగో కూడా చాలా తొందరగా ఎదుగుతుంది. మనకి ఎలా వేసిన తర్వాత ఎన్నాళ్ళకి కొయ్యాలంటారు ఎలా? 3 మాసాలు పడుతుంది. ఎలా వేసిన తర్వాత కొయ్యడానికి 3 నెలలు అయితే పడతాం. ఇదైతే పామాయిల్ తోట. ఇది పామాయిల్ వంట నూనె పామాయిల్ ఉంటుంది కదా, ఇదైతే మొక్క దశలో ఉంది. ఇప్పుడైతే మీకు కనబడేది పెద్ద తోట, కాపుకి వచ్చింది. ఇది 8 సంవత్సరాలు అవుతుంది. ఇదంతా పెద్ద తోట చూడండి. పామాయిల్ గెల్ల అయితే వేసినాయి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది చూడటానికి అయితే ఖర్జూరంలా కనపడుతుంది. పామాయిల్ తోటలోనే అయితే ఆవునైతే కట్టేశారు చూడండి. ఇదంతా కనబడేదంతా కూడా మిరప తోట అనమాట, పచ్చిమిరప. చూడండి పచ్చిమిరప అయితే మీకు కనబడుతుంది. ఎంత కింద నుంచే కూడా ఇది గెల్లేస్తుందో చూడండి. ఇదైతే వంగ తోట. రైతులైతే వంకాయలకు వస్తున్నారు చూడండి. వంకాయలు అయితే కనబడుతున్నాయి చూడండి. మనమైతే గోదావరి దగ్గరికి వచ్చాం. పడవలు కనబడుతున్నాయి చూడండి గోదావరి ఒడ్డున. దీని పంట అంటారు. యువతల వైపు నుంచి అవతల వైపుకి దీని ద్వారానే ప్రయాణిస్తారు. ఇది చిన్న పడవ అయితే కనబడుతుంది. పంట అయితే ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తుంది చూడండి. అవతల వైపు నుంచి యువతల వైపు దాటడానికి అయితే ఒకటి రెడీగా ఉంది.
ఎక్కువ టైం అయితే నేను నది దగ్గరే ఎక్కువ షూట్ చేశాను. ఎందుకంటే టైం మారిగోల్ది దాని యొక్క అందంలో మార్పు అయితే వస్తుంది. అంచేత ప్రతి మూమెంటు మీకు చూపించడానికి ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయడం జరిగింది. మొత్తం అయితే చూడండి. జూమ్ అవుట్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఇదొక మరొక వీడియో, కొంత సమయం తర్వాత మళ్ళీ తీసింది ఇది. ఈ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడండి. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి, మరింత అందమైనటువంటి వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదంతా ఒకటే ప్రేమ అనుకుంటున్నారు, కాదు. ఒక్కో ప్రేమలోని ఒక్కొక్క విధంగా ఉంది. అబ్జర్వ్ చేయండి. ఎండింగ్లో సన్సెట్ ఏ విధంగా ఉందో చూడండి. వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.